అయితే మీరు దర్జాగా కూర్చోండి, నేను వంట చేస్తాను. వద్దమ్మా, వచ్చిన ప్రతిసారి నీతోనే వంట చేయించడం మంచిది కాదు. అందుకని నేనే చేస్తాను. అదేం కుదరదు, నేనే చేస్తా. నేనే వంట చేస్తాను. నేనే చేస్తా. లేదు లేదు, నేనే చేస్తాను. నేనే చేస్తాను. ఆపండి, మీరు ఇలా వాదించుకుంటూ ఉండండి. ఈ లోపు లంచ్ టైం అవుతుంది. ఇదెక్కడి గోలరా అని చెప్పి గాయత్రి అటు నుంచి అటే వెళ్ళిపోతుంది. కాబట్టి మీరిద్దరూ అలా కూర్చోండి. ఇవాళ వంట నేను చేస్తాను. ఏంటి బాబు, నువ్వు చేస్తావా? అవును. సరిపోయింది. ఇదిగో గాయత్రి, ఆనంది, మీ హాస్టల్ కి మీరు వెళ్ళిపోయి అక్కడే హాయిగా తినేసి పడుకొని రెస్ట్ తీసుకోండి. వెళ్ళండి వెళ్ళండి. హలో, గుడ్. నేను ఎంత పెద్ద కుక్నో నీకు తెలుసా? తెలుసు, అమ్మ పెట్టింది నోట్లో కుక్కుకోవడం తప్ప కుక్ చేయటం నీకెక్కడ తెలుసా? నా చేతి మహిమేంటో ఆనందిని అడిగి చూడు, బాగా చెప్తుంది. బాగా చెప్తుంది. ఆనంది, చెప్పు, ఈ అయ్యగారు చేసే వంట ఎలా ఉంటుందో వీళ్ళకి బాగా చెప్పు. రే, ఇదంతా ఇప్పుడు జరిగిందిరా? చెప్పేసాను. నీకు తెలియకుండా ఆనంది మన ఇంట్లో ఉన్నప్పుడు తనకి ఆకలేసిందంటే అప్పుడు చేసి పెట్టానులే. అప్పుడు మా మధ్య ఈ ప్రేమ దోమ ఏమీ లేవు కదా అత్తయ్య. నీకలాంటి ఆలోచన లేదేమో, కానీ ఈయన గారు మొదటి నుంచి నీ మీద ప్రాణం పెట్టే బతుకుతున్నారు. ఈ టాపిక్ ఇక్కడితో కట్ చేయకపోతే చాలా నిజాలు బయటపడేలా ఉన్నాయి.